అందరితో సహా. చూసారా, అందరం కలిసి మన మూలము మన పునాది. అదవుతుందా? మన మూలము మన పునాది, ఇంటికి పునాది మన మూలం పునాది. ఏమవ్వాలి? అందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలము, ఎంత దీర్ఘము, ఎంత ఉన్నతము, ఎంత గాఢము, గ్రహింపగల శక్తి కలవారు కావలెను. దేవుని యొక్క నా విన్నపం, మనందరం కూడా క్రీస్తు ప్రేమలో, ఆ ప్రభు యొక్క ప్రేమైన గాఢమైన ప్రేమలో మనందరం కూడా పునాది వేసుకోవాలి, మూలంగా ఉండాలి. చదువుకుంటారు ఈ విధంగా చదువు తర్వాత చదువుతున్నది. మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వములో సంపూర్ణంగా జీవించాలి. ఆ ప్రేమను తెలుసుకుని మనం కూడా తెలియజేస్తారు. రోమిలకు రాసింది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు వేరు చేయగలడు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? లేఖనమునందు రాయబడినట్లుగా నీ కొరకై మేము దినమంతయు. ఎవరు మనల్ని వేరు చేయగలరు? కాబట్టి ఎప్పుడైతే మన మూలము మన పునాది క్రీస్తు ప్రేమ ఉంటుందో, ఆ క్రీస్తు ప్రేమలో మనం జీవిస్తామో, ఆ క్రీస్తు ప్రేమ నుండి ఎవరు మనలను వేరు చేయలేదు. బాధ గాని, దుఃఖము గాని, వ్యాధి గాని, యుద్ధము గాని, తర్వాత ఇంకా ఏదైనా సరే అపాయములు గాని, కీడులు గాని, ఎవరు ఏది కూడా మనలను వేరు చేయలేదు. ఆ ప్రభు యొక్క ప్రేమ మనలను కాపాడుతుంటుంది. అందరూ గట్టిగా ఆ సిలువలో వేలాడుతున్న ప్రభుని చూసి చెప్తాం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ప్రతి ఆదివారం, ప్రతి దివ్య బలి పూజకు మనం ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క ప్రేమకు, ఆ ఈ దివ్య సప్రసాదమునకు, ఆ ప్రభు యొక్క దివ్య హృదయానికి మనం ఆకర్షితులమై మనం ఆ ప్రేమలో జీవిస్తాము, మనం ఎవ్వరు ఏది కూడా మీలో వ్యాధి కానీ, మీలో బాధ కానీ, కష్టం కానీ, అపాయాలు కానీ, కీడులు కానీ, శత్రువులు కానీ, కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ ఏది కూడా మనను ఏమి చేయలేదు. ఆ ప్రభు యొక్క ప్రేమ మనల్ని బలపరుస్తుంది. ఆ ప్రభు యొక్క ప్రేమ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని ఇన్యాసి వారి ప్రార్థన చెప్తాం, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము దయచేయి, నీ గాయంలో నన్ను దాచుకొను. ఆ హృదయాన్ని చూసి మనం ప్రార్థన చేయాలి. ఆ దివ్య ప్రసాదాన్ని చూసి మనం ప్రార్థన చేయాలి. దివ్య ప్రసాదము ప్రభు యొక్క హృదయమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమ్మగారికి, ఎవరికి, పునీత మార్గరెట్ మీరు అనుకోక అమ్మగారికి చెప్పిన మాట, ఈ దివ్య సప్రసాదము నా హృదయమే అని అన్నాడు. ఈ దివ్య సప్రసాదము నా హృదయమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆ విధంగా ప్రభు యొక్క హృదయాన్ని అంకితం చేయండి, భక్తిగా పూజించి ఆరాధించండి. 12 వాగ్దానాలు ఉన్నాయి, చదవమంటారా? త్వరగా చదువుతా, వినండి. వివరణ ఇవ్వను. పునీత మార్గరెట్ మీరు అనుకోక అమ్మగారికి యేసు తిరుహృదయ ప్రభు ఇచ్చిన 12 వాగ్దానాలు. మొదటిది, జీవితోన్నతికి అవసరమైన సకల వరప్రసాదములు నేను వారికి ప్రసాదిస్తాను. జీవితంలో వారు ఎదగటానికి కావలసిన అనుగ్రహాలు, ఆశీర్వాదాలు, వరప్రసాదాలు నేను వారికి దయచేస్తాను. 2, వారి కుటుంబములలో నేను శాంతిని, సంతోషమును నెలకొల్పుదును.
3, కష్ట సమయంలో నేను వారిని ఓదార్చదను. 4, జీవితాంతము మరి ముఖ్యంగా అంత్య సమయమునందు వారికి శరణముగా ఉండును. 5, వారు చేపట్టబో ప్రతి కార్యమును నేను అధికముగా దీవించదను. అది ఉదయం లేచిన తర్వాత అందుకే చెప్పారు, మీ కార్యములన్నీ కూడా దేవుడు దీవిస్తాడు. 6, పాపాత్ములు నా హృదయమునందు మిక్కిలి కృపను దయను పొందుకుంటారు. పాపాత్ములు, మనందరం పాపాత్ములమే కాబట్టి ఆ ప్రభు యొక్క హృదయ ప్రేమకు ఆకర్షితులమైనప్పుడు దయను కృపను ఆయన నుండి మనం పొందుకుంటాం. 7, నిర్లక్ష్యం గల ఆత్మలు నా యందు పరిపూర్ణ నమ్మకము పెంచుటకు కృషి చేయుదును. నిర్లక్ష్యం. 8, నా యందు నిజభక్తి గల ఆత్మలు దైవ శిఖరాగ్రిని అధిరోహిస్తారు, చేరుకుంటారు. 9, యేసు తిరుహృదయ పటమును ప్రతిష్ఠించి గౌరవించు కుటుంబములను నేను దీవించదను. 10, కఠిన హృదయులను ఓదార్చుగల దైవ వరమును నేను గురువులకు ప్రసాదిస్తాను. గురువులు, ప్రత్యేకంగా గురువులకి. 11, నా మీద భక్తిని పెంపొందించి కృషి చేసే వారందరి నామములను ఎల్లప్పుడూ నా హృదయమునందు పదిలపరుచుకుంటాను. అర్థమైందా? అందుకే మొదటి శుక్రవారం ఎవరైతే భక్తి పూజ, ఉపవాస పూజలు, ప్రార్థనలు పాల్గొని భక్తిగా ఉండి అలాగే ఇతరులకు ఆ భక్తిని వ్యాపింపజేస్తారో, తిరుహృదయం పట్ల భక్తిని వ్యాపింపజేస్తారో వారు పేర్లు తన హృదయం మీద పదిలపరుచుకుంటాను అంటున్నాడు ప్రభు. 12, చివరిది, ఎవరైతే క్రమము తప్పకుండా 9 నెలల మొదటి శుక్రవారములలో తమ పాపముల కొరకు మనస్తాపపడి పాప సంకీర్తనం చేసి నిండు పూజలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరిస్తారో వారికి మిక్కిలి కరుణ ప్రేమను అనుగ్రహిస్తాను. అట్టివారు అంత్యగడిలో దేవద్రవ్యానుమానములు పొంది దేవుని మన్నింపుకు పాత్రలే నా హృదయమునందు వారు శరణమును పొందెదరు అని వాగ్దానము చేయుచున్నాను అని ప్రభు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత చక్కగా ప్రభు యొక్క హృదయాన్ని గురించి మనం విన్నాం. మరి మన హృదయాలు ఎలా ఉండాలి? మన హృదయాలు ఎలా ఉండాలి? అందుకే యేసు తిరుహృదయ ప్రార్థన ఆఖరిలో ఉంటాం, చదువుతాం. మా హృదయములు మీ హృదయమునకు ఒప్పిండునట్లా చెయ్యండి స్వామి. అంటే మీ ప్రేమను పొందిన మేము మా హృదయాలు కూడా మీ ప్రేమతో నింపబడి మేము కూడా ఇతరుల పట్ల సోదర ప్రేమ కలిగి పవిత్రమైన మనసులతో హృదయాలతో జీవించే ఆ పవిత్రమైన హృదయంగా మా హృదయాలను మలచుము. ఈ పూజలు కూడా ఆఖరి ప్రార్థన అదే. దివ్య ప్రసాదం తీసుకున్న తర్వాత ఆఖరి ప్రార్థన అదే. కాబట్టి మన హృదయాలు కూడా ఆ ప్రభు యొక్క హృదయం లాగా పవిత్రంగా ఉండాలి, ప్రేమతో నిండినదిగా ఉండాలి. అప్పుడు మన మాటలు ప్రేమగా ఉంటాయి, అసూయగా ఉండవు. మన చేతులు మన 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 యొక్క చేతులు ప్రేమతో నిండిన చేతులు పనుల్లాగా ఉంటాయి, అంతేగాని స్వార్థంతో ఉండవు. కాబట్టి మన హృదయాలు కూడా ఆ ప్రభు యొక్క హృదయంలాగా మారిపోవాలి. అదే ప్రభు మనల్ని కోరే ప్రేమ. ప్రతి ప్రేమ కోరుతుంది. కాబట్టి ప్రభు మనలను ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయనను ప్రేమించి మన హృదయాలు కూడా ఆయన దివ్య హృదయాన్ని పోలి ఉన్నట్లుగా చేయాలి, ఉండాలి. అంటే మన మాటలు, మన చేతలు, మన ప్రవర్తన, మన దృష్టి, మన యొక్క సంబంధాలు అన్నీ కూడా ప్రేమపూరితంగా ఉండాలి. అసూయ, ద్వేషం, కోపం, స్వార్థం, కుట్ర పన్నటం, మోసం చేయటం ఇవన్నీ కూడా ఆ దేవుని ప్రేమకు వ్యతిరేకమైనటువంటి కార్యములు. దేవుని ప్రేమకు వ్యతిరేకమైన కార్యములు, తోటి వారికి ద్రోహపూరితమైన కార్యములు. అది దేవుడు నచ్చడు. అందుకని బలిసిన వాటిని నేను నాశనము చేస్తాను. బలవటం ఏంటి? గర్వము, అహంభావం, అవి ఎవరికైతే ఉంటాయో బలవటం.
అటువంటి వారిని నేను నాశనము చేస్తాను. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు, మా హృదయాలు నీ హృదయాన్ని పోలినట్లుగా చేయమని ఆ యేసునాథుని దివ్య హృదయాన్ని భక్తిగా ప్రార్థించుకుందాం. అందరం లేచి నిలబడదాం. చేతులు జోడించి భక్తిగా ప్రార్థన చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగా అతని యొక్క ఏకశివుడును మన యొక్క ఇతడు పవిత్రాత్మను గర్భమై కనివరి నుండి పుట్టెను. అధికారంలో మరణం పొంది సమాధిలో ఉంచబడను. చనిపోయిన వారిని పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని గురుడక్కున కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయడం కోసం పరిశుద్ధ కథోలిక సభను పునీత విశ్వాసుల ప్రార్థన. భారం చేత అనుసరిస్తున్న సమస్యలారా నా ఎద్దకు రండి, సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకోండి అని ప్రభువు పలుకుతున్నాడు. కనుక ఆయన హృదయ ప్రేమకు ఆకర్షితులమైన మనందరము మనలోని విన్నపాలను, కోరికలను, అవసరాలను నిర్ణయించుకుని ప్రార్థన చేద్దాం. అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచ నలుమూలలా వ్యాపించిన శ్రీ సభను అపారముగా జీవించండి. మా నిరో బాబు గారిని, మా పీఠాధిపతులైన రాజారావు పీఠాధిపతులను, మా విచారణకర్తలైన రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ కబ్బే గారిని, గురువులందరినీ, ఉపగురువులను, దైవాంకులను, ఉపదేశులను, సంఘ పెద్దలను ఆశీర్వదించండి. దైవ సంఘం నడుపుటకు కావలసిన ఆత్మవరములను వారందరికీ దయచేయమని అందరూ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలను, మా ప్రాంతంలో దీవించండి. మరి ముఖ్యంగా మా నాయకులను దీవించండి. మా నాయకుల పరిచర్య ద్వారా మా సమాజంలో ఉన్న పేదరిక అసక్తులను, కులలింగ వివక్షను తొలగించండి. మా నాయకుల సేవ ద్వారా మా దేశ వాసులందరికీ దీవించమని ప్రార్థించుదాం. అందరూ పేద ప్రజలకు ఈ దైవ వరములను దయచేసి వారు ఆర్థికంగా, విద్యావైద్యంగా బలపడే విధముగా దీవించమని విజ్ఞాపన దయచేద్దాం. అందరూ ప్రార్థించమని జగద్గురువులు కోరుతున్నారు. తూర్పు శ్రీసభ దేశాలన్నీ ఆత్మతో నింపబడి వారందరూ దైవ ప్రేమ ప్రకారం జీవించి
విశ్వాసమందు జీవించే వరమును దయచేయమని అందరూ ఒక నిమిషం మౌనంగా ఉండి మీ వ్యక్తిగత అవసరాల కొరకై ప్రార్థన చేయండి. ఈ దివ్య బలి పూజ సమర్పించమని కోరిన వారి ఉద్దేశాలను దీవించమని, ఈ దివ్య బలి పూజలో పాల్గొనుచున్న మీ అందరినీ కృపతో దీవించి ఆశీర్వదించమని, నూతన దేవాలయ నిర్మాణానికి దశమ భాగ రూపంలో కానుకలు విరాళాలు అందజేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ యేసు హృదయ ప్రభు సమృద్ధిని దయచేయమని, వారిని కృపతో ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. మరణించిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకుందాం. ప్రార్థించుదాము. దయగల తండ్రి, ప్రేమగల మా సర్వేశ్వర, బలహీనములమైన మేము నీ దివ్య కుమారుని ప్రేమకు ఆకర్షితులమయ్యాము. ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నాము. మా అందరి మీద మీ కృపను కనికరును చూపుము. మీ మంచితనంతో మమ్మందరినీ కూడా కాపాడుము. మా అందరికీ కావలసిన స్వస్థతలను మేళ్లను దయచేయము. ఈ దివ్య బలి పూజలో మీ దివ్య శరీర రక్తముల స్వీకరణ ద్వారా మేము పరిపూర్ణ విశ్వాస జీవితంలో, ప్రేమలో నీ కుమారుని యొక్క దివ్య హృదయానికి అంకితమై సమర్పితమై జీవించలాగిన కృప చూపమని, మరి తల్లి నిష్కళంక హృదయన మరి తల్లి మీ ప్రార్థన సహాయం మాకు దయచేయమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సమర్పితును
సహోదరి సహోదరులారా, మీరు అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. స్థుతి మహిమలకును మన ప్రయోజనం కొరకును శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, అపురూపమైన నీ ప్రేమను మాపై కుమరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించే ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావుల పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా ప్రభువు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయింది. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించేవి. ఇవి అతడు తన స్త్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణం వలన తెరచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఈ రక్షణపు ఓట నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుతున్నారు. కావున మేము సకల పునీతులతో దూతలతో ఏకమై నీ ప్రస్తుతి చేయించు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ వచనమును ప్రకటించెదము. మీ ఉదారమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోపణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సత్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ పునీత పేతురు పునీత పౌలు గారులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యములకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సత్యపరచి ఇవ్వని లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడకు మా నియో జగద్గురువును, మా దోసపు రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము.
నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చివరైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమైతే లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము నచ్చిన చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. నీ ఆత్మతో ఉండుగాక. ఒకరికి ఒకరు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా యందు ప్రవేశించడని పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. Thank you.
గాక